నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇదేంటి 2 ముగ్గులు ఒకేలా ఉన్నాయి? అసలెవరమ్మా వేద? నీకు తనకి సంబంధం ఏంటి? అనయ్య, పండక్కి సామాన్లన్నీ తీసుకొచ్చాను. నువ్వు ఇచ్చిన లిస్టు మొత్తం తీసుకొచ్చాను. నువ్వు ఒకసారి లిస్టు చదువుతూ ఉండు. అన్నీ వచ్చాయో లేదో నేను చూస్తాను. అనయ్య, ఏంటంజీ? ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? పండక్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాను. ఇంట్లో పెట్టేసి. అంటే లలిత వదిన వాళ్ళకు కూడా ఇవ్వాలి, అవి కూడా ఉన్నాయి. అయితే అక్కడ పెట్టేరా, నాకెందుకు చెప్తున్నావు? ఏమైందన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు? అంటే నాతో కూడా చెప్పకూడదా? ఎవరో ఒకరితో చెప్పుకోకపోతే ఈ బాధ ఇంకా ఎక్కువైపోయేలా ఉంది. సంక్రాంతి పండుగ వస్తుంది కదా. పండుగ వచ్చిందంటే అందరూ ఆనందపడతారు. ఇదివరకు నేను అలాగే ఉండేవాణ్ణి. కానీ ఈ సంవత్సరం పండగ పేరెత్తితేనే భయమేస్తుంది నాకు. అవునరా, మా పెళ్ళైన ఇన్నాళ్లలో అన్నపూర్ణ గాని లలిత గాని ఒకరినొకరు గొడవ పడింది కానీ ఒకరినొకరు ఒక మాట అనుకున్నది కానీ లేదు. నిశ్చితార్థం రోజు చూస్తే అలా జరిగింది. ముగ్గుల పోటీ దగ్గరేమో ఆ ప్రైజ్ వేద తీసుకుంది. పోటీలో తన కూతురు గెలిచిందని లలిత ఆనందపడుతోంది. వాళ్ళమ్మని ఎప్పుడు ఇలాగే మోసం చేస్తున్నారని విష్ణుగాడేమో కోపంలో ఉన్నాడు. అటు లలిత, ఇటు విష్ణు. రాను ఏమవుతుందో అని భయంగా ఉందిరా. అదేంటన్నయ్య, లలిత వదిన ఆ వేళ ఆవేశంతో పొరపాటునేదో మాట తూలింది. తను కోపంలో అంది. తనకి వేరే ఉద్దేశం లేదని నీకు తెలుసు కదన్నయ్య. వదిన కూడా ఆ మాట పెద్దగా పట్టించుకున్నట్టు ఏమీ లేదు కదన్నయ్య. అన్నపూర్ణ అర్థం చేసుకుంటుందిరా, కానీ ఆ విష్ణుగాడు ఎంత సొంతం అనుకున్నా మనుషుల మధ్య మనస్పర్ధలు రానంతవరకేరా. ఒక్కసారి మొదలయ్యాయి అంటే వాటిని ఆపడం కష్టం. ప్రతి మాట అపార్థంగానే అనిపిస్తుంది. రేపు పండక్కి మొదట ఈ ఇంట్లో పూజ చేయాలా, ఆ ఇంట్లో పూజ చేయాలా? ఉన్న పరిస్థితుల ప్రకారం ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని నాకేం అర్థం కావడం లేదురా. ఏం చేయాలో నాకేం తెలియట్లేదు. సరుకులా ఇంట్లో ఇచ్చేసిరా. అమ్మా, ఆ ప్రైజ్ ని ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటావు? ఎంతసేపైనా సరే ఇలా చూస్తూనే ఉంటాను. ఎంతైనా నా కూతురు గెలుచుకొని వచ్చింది కదా. నీ కూతురికి ఒక్కదానికే కాదు, అందులో ఆవిడికి కూడా వాటా ఉంది. ఏమీ కాదు, ఈ ముగ్గుల పోటీలో న్యాయంగా ప్రైజ్ నీకే రావాలని తనకు అర్థమైంది కాబట్టే ఆవిడ వదులుకుంది. అవునే, ముందుగా మాట్లాడుకున్నట్టు మీరిద్దరూ ఒకే రకం ముగ్గు ఎలా వేశారే? నేను ఆవిడికి పుట్టాను కదా, తల్లి కూతుర్లం కాబట్టి, ఇద్దరి మనసు ఒకటే కాబట్టి ఒకేలాగా ఆలోచించి ఒకేలాగా ముగ్గు వేశాం. వేదా,
మీద ఎప్పుడు నువ్వు చేయి చేసుకోలేదు. సరదాగా ఏదో చిన్న మాట అంటే ఎందుకంత కోపం వచ్చింది నీకు? నువ్వు ఆవిడ కూతురు అని ఏదో సరదాగా అనొచ్చు, అది నీకు చిన్న మాటగా అనిపించొచ్చు, కానీ నాకది భరించలేని మాట. వేద అన్నపూర్ణ వదిన కూతురని తెలిస్తే ఈవిడ పరిస్థితి ఏంటో. మీ నాన్న, నువ్వు, బబ్లుగాడు మీరేనే నా ప్రపంచం. మీరు తప్ప నాకు ఎవరూ లేరు, ఎవరూ అవసరం లేదు కూడా. మీలో ఏ ఒక్కరూ నా వాళ్ళు కాదు అన్నా ఆ మాట నేను అసలు తట్టుకోలేనే. అమ్మా అంజీ, ఏంటి అక్కడే నిలబడిపోయావు? అబే ఏం లేదమ్మా, పండగ కదా సరుకులు తీసుకొచ్చాను. అంజీ, రేపు పండగ కదా, ఉదయాన్నే ఆయన పూజకి ఇక్కడికి వచ్చేస్తారు. ఆయనతో పాటు నువ్వు కూడా వచ్చేసాయి. ఇక్కడే పూజ చేసుకుని ఇక్కడే భోంచేద్దు గాని. ఆ, వదిన ఇక్కడంటే ఇక్కడంటే ఏ ఇక్కడ తినకూడదా? రోజు అక్కడే తింటావు కదా. ఏంటి అన్నయ్యతో చెప్పించమంటావా ఒక మాట? ఆ, వదిలే వదిన, వస్తాను. ఈవిడ మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే అన్నయ్య భయపడేది నిజమే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో, ఈ సమస్య నుంచి అన్నయ్య ఎలా బయటపడతాడు ఏం అర్థం కావట్లేదు. అమ్మా, నాన్నమ్మా, ఏమిట్రా? అత్తయ్య, మావయ్య, అంజి మావ, అత్తయ్య. ఏంట్రా బాలు, ఏంట్రా ఇంట్లో అందరినీ పిలిచావు, ఏమైంది? మీ అందరితో ఒక విషయం చెప్పాలి. రేయ్, అమెరికా వెళ్ళిపోతున్నావా? బావా, మావాడు అమెరికా వెళ్ళిపోతున్నానంట. చెల్లెమ్మా, మావాడు అమెరికా వెళ్ళిపోతున్నానంట. ఏమేవ్? నాన్న, ఆపు. నేను అమెరికా వెళ్తానని నీతో చెప్పానా? మరి అందరినీ ఎందుకు పిలిచినట్టు? అది సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఈసారి సంక్రాంతి పండుగ మనందరం కలిసి మా ఊర్లో మా ఇంట్లో జరుపుకుందాం. రేయ్, మన ఇంట్లోనా? అక్కడే ఉందిరా బూడి తప్ప.